వీక్షిస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఏపీకి తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై అభియోగాలు వచ్చిన క్రమంలో బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనను కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు పోలీసులు. చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో ఎయిర్పోర్ట్ అధికారులు నిలిపివేశారు. లిక్కర్ స్కామ్ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిట్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నిందితులు రాజ్ కేసిరెడ్డిని అరెస్టు కూడా చేశారు. చెవిరెడ్డితో సహా 6 నిందితులుగా చేరుస్తూ సిట్ కోర్టులో మెమోను దాఖలు చేసింది. నిందితులంతా కూడా చెవిరెడ్డికి అత్యంత సన్నిహితులు కాగా A38 గా చెవిరెడ్డి, A39 గా మోహిత్ రెడ్డి, A34 గా వెంకటేష్, A35 గా బాలాజీ, A36 గా యద్దాల నవీన్ చేర్చింది. చెవిరెడ్డికి కేసుతో సంబంధం లేదన్నారు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి తన నుంచి డబ్బులు అందాయి, వాటిని ప్రజలకు పంచారని ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు బాధ పెట్టారు. దీని మీద కూడా హైకోర్టుకి వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఈ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారులందరూ కూడా చెప్తున్నాను. ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు ఒక ఎఫ్ఐఆర్లో మా నాన్న పేరు లేదు, మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు. ఇట్లా సమస్య ఉంది. మా డ్రైవర్లకు గన్మ్యాన్కి రమ్మని చెప్పి, విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క కంప్లైంటు లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకు నాకు తెలిసైతే లేదు. లేకుండా ఈరోజు ఏదో అరెస్టింగ్ కూడా అంటున్నారు, కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం. వచ్చిన వెంటనే తప్పకుండా స్పందిస్తాను తెలియజేస్తాను. అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందామని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ లిక్కర్ కేసు అనేదే ఒక అబద్ధపు కేసు అని అందరికీ తెలుసు. అలాంటిది నాన్నగా నిరికించాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్లే. వాళ్ళకి ఈ రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒక్కటిగా లేదు. ఏదో ఒక కన్ఫెషన్, నేను చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరినీ ఇరికించుకుంటూ పోతున్నారు. ఈ విధంగా ఇరికిస్తే, ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళ పిఏలు ఉంటారు, ఇంకోరు ఉంటారు. వాళ్ళు రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ నిలబెడతారో కూడా భయమేస్తుంది ఈరోజు. సో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చెవిరెడ్డికు ఉన్న ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి మోహిత్ రెడ్డి చేసిన కమెంట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం మోహిత్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ ఎలా చూడాలంటారు? మొత్తం చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిక్కు దూకుడు పెంచింది. ఆయన నిన్న ఉదయం బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న సమయంలో కూడా బెంగళూరుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులను అదుపులో తీసుకున్న పరిస్థితి, అంటే నిలిపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆయన అక్కడే ఉంచిన సమయంలో కూడా నిన్న సాయంకాలం విజయవాడ నుంచి సిట్ పోలీసులు కూడా బెంగళూరు చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు వెంకటేష్ నాయుడిని మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆయన్ని కొద్దిసేపట్లోనే అర్ధరాత్రి సమయంలో కూడా నేను అరెస్ట్ చేశారు కాబట్టి మరి కొద్దిసేపట్లో నేను బెంగళూరు నుంచి విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఏదైతే 2024లో ఆయన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నిధులను ఆయన దాదాపుగా ఒంగోలు పార్లమెంట్ లో ఖర్చు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బులు తీసుకురావడంలో అప్పటి చెవిరెడ్డి గన్మ్యాన్లు, పిఏలు, డ్రైవర్లు కీలకమైన పాత్ర పోషించారు. హైదరాబాద్ నుంచి చెవిరెడ్డి కేసిరెడ్డి అనుచరులు డబ్బులు తీసుకొస్తున్న సమయంలో కూడా నందిగామ సమయంలో ఈ డబ్బులని చెవిరెడ్డి అనుచరులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఒకసారి పోలీసులు కూడా పట్టుకున్న సంఘటన అప్పట్లో సంచలనంగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల చాలా మంది సిట్ అధికారులు విచారించిన తర్వాత కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి అధికారులు పూర్తిగా
ధృవీకరించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి నిన్నటి వరకు 33 మంది నిందితులు ఉంటే తాజాగా 6గురిని అటాచ్ చేస్తూ కూడా మొత్తం 39 మంది నిందితుల జాబితా చేరుస్తూ కూడా సిట్ అధికారులు నిన్న ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా, అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని A39 గా కూడా చేర్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో చెవిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకుని ఆయన విజయవాడ తీసుకొస్తున్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.